విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి ఉండవల్లి వద్ద ఉన్న ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వరకు మంత్రి నిమ్మల సైకిల్ తొక్కుతూ వచ్చిన ఈ చర్య ప్రజల్లో ఇంధన పొదుపు పట్ల అవగాహన పెంచడానికి ఉదాహరణగా నిలిచింది. పశ్చిమాసియా ఉద్రిక్తల కారణంగా ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన సూచనల మేరకు ఏపీ ప్రభుత్వం నో వెహికల్ డేను అమలు చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి నిమ్మల రామనాయుడు తన అధికారిక వాహనాలను పక్కన పెట్టి సైకిల్ ఎక్కారు. ఎర్రటి ఎండలోనూ ఆయన 10 కిలోమీటర్ల సైకిల్ పై తన ప్రయాణం పూర్తి చేశారు. ఈ సమయంలో పోలవరం నిర్వాసితులకు 307 కోట్ల పరిహారం మరియు పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనవలసి ఉండడంతో ఆయన సైకిల్ పైనే కార్యక్రమ స్థలానికి చేరుకున్నారు. ఈ చర్యతో మంత్రి నిమ్మల రామనాయుడు ప్రజలకు స్ఫూర్తి ప్రదాతగా మారారు. ఇప్పటికే ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తమ కాన్వాయ్ వాహనాల సంఖ్యను తగ్గించుకున్న విషయం తెలిసిందే. ఇదే స్ఫూర్తితో మంత్రులు కొల్లా రవీంద్ర, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే కొట్టంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి నాయకులు కూడా వాహనాల వినియోగాన్ని తగ్గించి సైకిళ్లు, ఎలక్ట్రికల్ బైక్లను వాడుతున్నారు. ఇలాంటి చర్యలు ఇంధన ఆదా, పర్యావరణ రక్షణ, ఆరోగ్య సంరక్షణలకు దోహదపడతాయని నాయకులు వ్యాఖ్యానించారు. మంత్రి నిమ్మల రామనాయుడు ఈ కార్యక్రమం ద్వారా ప్రతి పౌరుడు తన వాహన వినియోగాన్ని తగ్గించి పొదుపు చర్యల్లో భాగం కావాలని సందేశం ఇచ్చారు. సోలార్ ఎనర్జీని ప్రోత్సహించడం, ఎలక్ట్రికల్ వాహనాల వాడకం పెంచడం వంటి అంశాలపై కూడా దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఈ చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని, ప్రజలంతా బాధ్యతగా ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన పొదుపు పట్ల అవగాహన కలిగిస్తోందని, మంత్రులు, ప్రజాప్రతినిధులు తాము మాట్లాడిన మాటలను ఆచరణలో చూపించడంలో ప్రజల్లో సానుకూల ప్రభావం చూపుతోంది.